ప్రియులారా, ప్రభునందు మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు కాపాడావు. మరొకసారి రాత్రి నిద్ర సమయం మీకు అప్పగిస్తున్నాను. తండ్రి, మీ చిత్తం అనేది ఒకటి ఉంది, అది మా ఎడల జరిగించుము. పరిశుద్ధాత్మ సహాయం దయచి తండ్రి, ఈ వాక్యంతో మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు వందనాలు. ప్రియులరా, మనము ఈరోజు ప్రతి క్షణం, నిమిషం, గంటలు బ్రతుకుతున్నామంటే కేవలం దేవుని కృప, దయ, కనికారం. ఈరోజు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం. ఇక్కడ ఒక మాట ప్రభు చెప్తున్నాడు. మీరు 4వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు చదివితే దేని గురించి చింతించకూడదట. మనము ప్రతి విషయంలో ప్రార్థన చేయలేదని చింతించాలంట. ప్రార్థన అంటే ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అలాగే మనము యోచనలు అర్పించాలి. అలాగే మన చింత యావత్తు దేవునికి అప్పచెప్పాల. అంటే ఏంటి? మనకు లోపల ఎన్నో బాధలు ఉన్నాయి, మన గుండెల్లో, మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో. ఆ బాధలు ఒక్కొక్కటి దేవుని ఎదుట మోకరించి చెప్పాలి. అప్పుడు ప్రార్థన యందును విజ్ఞాపనలోను కృతజ్ఞతలు ప్రభుకు చెల్లించినప్పుడు 7వ వచనంలో చెప్తున్నాడు, మన తలంపునకును మన హృదయానికి పరిశుద్ధాత్మ దేవుడు కావలి కాస్తాడట. దీని అర్థం ఏంటంటే, ఎలాంటి బాధ, ఆందోళన, చింత మన దరికి రాకుండా శాంతిని, సమాధానాన్ని మన హృదయంలో, తలంపులో చేకూరుస్తాడు. ఈ మాటలు ప్రభు మీ హృదయంలో స్థిరపరచునుగాక. ప్రభు ఆత్మ మనకు కావలి అంటే ప్రభు దేవుడు మన చుట్టూ ఆయన దూతలను పంపించి కావలి కాస్తాడు, శాంతినిస్తాడు. ఈ మాటలు ప్రభు మీ హృదయంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా భద్రపరిచి ఆత్మతోను శక్తితో నింపి మా చింత యావత్తు మీ మీదకి వేస్తూ ప్రభువా మాకే ప్రతిఫలం చేస్తారని నమ్మచ్చు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడి చిత్తమైతే మళ్ళీ ఈ వాక్యాన్ని ధ్యానించండి. ఆర్జం నిత్య జీవం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.